ఈరోజు వేణుస్వామి గారితో మాట్లాడడానికి వచ్చేసాను. ఫస్ట్ నుంచి వేణుస్వామి గోల్డెన్ స్పూనేనా? పేదవాడిగా పుట్టడం మన 10 ఏళ్ల ముందు వాట్ ఈజ్ వేణుస్వామి అంటే? ఫస్ట్ బ్రాహ్మిన్ ఇండియాలో సెల్ ఫోన్ పెట్టినటువంటి వ్యక్తిగా ఆ రోజు ఇన్కమింగ్ ₹8.40. సో సినిమా ఇండస్ట్రీలో నేను ఎప్పటి నుండో ఉన్నా. సినిమా గురించి ఎందుకు వేణుస్వామి గారు ఇంత మంచిగా మాట్లాడి ఈ సినిమా హిట్ అవ్వదు, ఆ సినిమా ఫట్ అయిపోతుంది? ప్రభాస్ గారిది యోగి సినిమా నేనే పూజ చేసిన. సెలబ్రిటీలతో సమానంగా సెలబ్రిటీ స్టేటస్ కాదు, నన్ను వెర్రినా కొడుకే అనుకుంటారు. ఇప్పుడు నన్ను ఇన్నిసార్లు చూసినావు నువ్వు, ఎక్కడైనా నాలో సెలబ్రిటీ అనేటువంటి అహం కానీ బిల్డప్ కానీ నీకు అనిపించిందా? ఫస్ట్కు కుంభమేళాల పూసలు అమ్ముకునే అమ్మాయిని తీసుకొచ్చి ఇవాళ ఫ్లైట్లు ఎక్కించి ఎక్కడెక్కడనో తిప్పుతున్నారు. అమితాబ్ బచ్చన్ చేసే షో కోన్ బరేగా కరోడుపతిలో ఎవరైతే కోట్ల రూపాయలు సంపాదించారో వాళ్ళందరూ రోడ్డు మీద ఉన్నారు. ఇప్పుడు నా దగ్గరికి కాల్ గర్ల్స్ వస్తారు. అల్లు అర్జున్, రేవంత్ రెడ్డి వాళ్ళే జైలుకు పోయిండు. అస్సలు వేణుస్వామి భయపడు. డార్లింగ్ ప్రభాస్, నేను యుద్ధం చేయాలనుకోవట్లేదు, యుద్ధం చేస్తే బతాయి. వేణుస్వామి గారు రీసెంట్ గా అమ్మగారు చనిపోయారు, కాలం చేశారు. ఈయన చెప్తారా ఆవిడ గుర్తు చేసుకోవాలి? ఇక నా గురించి వచ్చినటువంటి వీడియోలు అవి ఎందుకంటే పాతకాల మనుషులు కదా. రెండోది ఏమవుతుందంటే ఆమెకు ఫోన్లు చేసి బెడ్ మీద పడకుండా చేయించుకోకుండా ఆమె ఒక 10 రోజులు కష్టపడ్డారు. సో 11వ రోజు పొద్దున 5:30కు లేచింది, పని మనిషి జడేసింది, నీళ్లు తాగింది, పని మనిషిని పిలిపించి నీళ్లు తాగింది. 9:30కు బ్రెయిన్ డెడ్ అయింది. అందరికీ నమస్కారం, నేను మీ యాంకర్ సువర్ణ. ఈరోజు నాతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. బేసిక్ గా ప్రతి గెస్ట్ కి ఒక ఇంట్రడక్షన్ ఉంటుంది. ఈయన కనిపిస్తే ఇంట్రడక్షన్ అవసరం లేదు, ఈయన ఎక్కడుంటే అక్కడ ట్రెండింగ్ లో ఉంటారనమాట. కానీ ట్రెండింగ్ లో ఉన్న ఎంత ట్రోలింగ్ అయినా కూడా ఆయన ఇంటర్వ్యూస్ చూస్తూ ఉంటారు. సెలబ్రిటీకి ఉన్నటువంటి స్టేటస్ ఆయనకు ఉంది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. సో ఈ ఉగాది స్పెషల్ కింద నేను వేణుస్వామి గారితో మాట్లాడడానికి వచ్చేసాను. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం వేణుస్వామి గారు. నమస్తే తల్లి, ఓం నమో వెంకటేశాయ. చాలా మంది ఏంటంటే సెలబ్రిటీలతో సమానంగా చూస్తూ ఉంటారు మిమ్మల్ని. చాలా తక్కువ మందికి ఆ స్టార్డమ్ కూడా వస్తూ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా అనిపిస్తుంది చెప్పండి? పెద్ద ఏముంటదమ్మా, మనం చెప్పేది మనం చెప్తాం. ఆ సెలబ్రిటీ స్టేటస్ లో అవన్నీ నేను దేన్ని అన్నమయ్య సినిమాల అన్నమయ్య చెప్తాడు, 2 భార్యలు వచ్చి నగలు, చీరలు, పట్టు చీరలు అన్ని తీసుకొని అవి కౌంట్ చేసుకుంటుంటారు ఓ దగ్గర కూర్చొని. అప్పుడు అంటాడు, ఇవేమీ శాశ్వతం కావు 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 అంటాడు. సో ఎంత సెలబ్రిటీ స్టేటస్ పెరిగితే అంత రిస్క్ వస్తుంది, అంత సమస్యలు వస్తాయి. ఎట్లా అయిపోతుంది అంటే జ్యోతిష్యంలో ఇవాళ నెంబర్ 1 పొజిషన్లో నేనున్నా, ఎవరు అవునన్నా కాదన్నా. నేను చెప్పిన దాన్ని విమర్శించాలి అంటే ఒక జ్యోతిష్యుడే విమర్శించాలి. కానీ ఎంత దిగజారిపోయింది అంటే జ్యోతిష్యంలో ఓనమాలు తెలియని వాడు, నవగ్రహాలు ఎలా ఉంటాయో తెలియని వాడు, 12 రాసులు ఏంటివి, సో 108 పాదాలు ఏంటివి, నక్షత్రాలు ఏంటివి, భావాలు ఏంటివి, ఫలాలు ఏంటివి తెలియని వాడు కూడా వేణుస్వామి ఏదైనా చెప్పంగానే వేణుస్వామి ఏం చేస్తున్నాడు, వేణుస్వామి ఎందుకు చెప్తున్నాడు అని విమర్శిస్తాడు. మనకు సింపుల్ లాజిక్ అమ్మ, మానసికంగా డిస్టర్బ్ అయినటువంటి ఒక వ్యక్తిని సాధ్యమైనంత వరకు కొండ ప్రాంతాలకు తీసుకువెళ్ళమని చెప్పి డాక్టర్లు చెప్తారు. ఊటీ తీసుకెళ్ళండి, కొడైకెనాల్ తీసుకెళ్ళండి అని విన్నావు కదా. సినిమాలలో కూడా చూపిస్తారు. సూపర్ స్టార్ కృష్ణ గారి సినిమాలో శ్రీదేవికి హెల్త్ బాగా లేకపోతే మానసికంగా తీసుకెళ్తే వెన్నెలైనా చీకటైనా అని ఒక సాంగ్ ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటంటే వెన్నెలకు దగ్గరగా ఉంటే చంద్రుడి తేజస్సు వాళ్ళ మీద పడడం వల్ల మానసికంగా వాళ్ళు స్ట్రాంగ్ అవుతారు అని. అలాగే చంద్రుడి యొక్క తేడా వల్ల, అమావాస్య పౌర్ణిమ వల్ల సముద్రంలో ఆటుపోట్లు వస్తాయి అని మనం తెలుసుకున్నాం. సో అట్లనే ఎలాగైతే సముద్రము ప్రపంచవ్యాప్తంగా 70-75% వాటర్ ఉంటుంది, మిగిలింది భూమి ఉంటుందో, అలాగే మన శరీరంలో కూడా వాటర్ కంటెంట్ అనేటువంటిది ఉంటుంది, మిగతాదంతా ఎముకలు, గూళ్ళు అని మనం అనుకున్నాం. సో నవగ్రహాలు కమాండ్ చేస్తున్నప్పుడు వాటి గురించి మాట్లాడినప్పుడు జనాలు మనల్ని రిస్ట్రిక్ట్ చేస్తున్నారే అనే బాధ ఈ మధ్యన చాలా తీవ్రంగా ఉంది. ఎందుకంటే ఒక కెమెరామెన్ గురించి ఉదాహరణ, ఇప్పుడు ఆ బాబు కెమెరా పెట్టి అక్కడ ఏదో చూస్తున్నాడు, నాకు అదేందో తెలియదు. నేను ఆయన దగ్గరికి పోయి ఏందయ్యా
అని నేను అంటే నువ్వు ఇట్లెందుకు పెట్టినావు కెమెరా అంటే నన్ను వెర్రినా కొడుకే అనుకుంటారు. ఎందుకంటే కెమెరా గురించి నాకు ఏం తెలియనప్పుడు నేను ఆ పిల్లవాడి జోలికి ఎందుకు పోవాలి, దాంట్లో వేలెందుకు పెట్టాలి. ఈ మైక్ ఉంది, ఈ మైకు గురించి నాకు ఏం తెలియదు నిజంగానే. ఇది నేను ఇందాక ఏం అడిగినా దీనికి ఏమైనా మైకు పెడతారా అని అడిగిన. అంటే దీని సబ్జెక్ట్ నాకు తెలియదు. నాకు సబ్జెక్టు తెలియనప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేయాలి. కానీ మన తెలుగు రాష్ట్రాల్లో మా కర్మ ఏందంటే జ్యోతిష్యం గురించి తెలియనోడు జ్యోతిష్యం గురించి విమర్శించి, వాస్తు గురించి తెలియనోడు వాస్తు గురించి విమర్శించి, ఇక్కడ సెలబ్రిటీ స్టేటస్ అని మీరు అనుకుంటారు. కానీ సెలబ్రిటీ స్టేటస్ కాదు. నా బతుకు ఎక్కడికి వచ్చింది అంటే టీవీలో ఎలాగూ చెప్పట్లేదు. కనీసం నా కొంపలో నేను కూర్చొని మాట్లాడుకున్నా, నా ఆఫీస్లో నేను కూర్చొని మాట్లాడుకున్నా, ప్రపంచంలో ఎవరు మాట్లాడుకోరా? ఒక ఇద్దరు జర్నలిస్టులు కూర్చొని ఇద్దరు భార్యాభర్తలు కూర్చొని మాట్లాడుకోరా? సో సెలబ్రిటీ స్టేటస్ అని మీరు అంటారు. కానీ సెలబ్రిటీ స్టేటస్ పెరుగుతున్న కొద్దీ జరిగేది ఏంటంటే ఫ్రీడమ్ అనేది తగ్గుతుంది. మనిషికి మాట్లాడేటువంటి స్వేచ్ఛ తగ్గుతుంది. 10 మందిలోకి వెళ్ళి నచ్చిన హోటల్లో భోజనం చేసే ఫ్రీడమ్ తగ్గుతుంది. అది నాకే కాదు, ప్రతి ఒక్కళ్ళకు తగ్గుతుంది. సో సెలబ్రిటీ స్టేటస్ను ఎంజాయ్ సెలబ్రిటీ స్టేటస్ అనేది వెరీ డేంజరస్. అది రావద్దు. కాకపోతే ఏంటంటే దాంట్లో మజా ఉంది అని అనుకుంటారు. నేను మజా ఉంది అనుకోను. నేను సామాన్యమైన మనిషిగానే ఉంటా. ఇప్పుడు నన్ను ఇన్నిసార్లు చూసినావు నువ్వు. ఎక్కడైనా నాలో సెలబ్రిటీ అనేటువంటి అహం కానీ బిల్డప్ కానీ నీకు అనిపించిందా? పర్సనల్గా అయితే అనిపించలేదు సార్. అంటే ఇంకేముంటుంది, ఇంకా వేరే ఏముంటుంది? ఎప్పుడైనా మాటలు వైరల్ అవుతున్నప్పుడు బయట కెమెరాలో కాదు. నేను ఇప్పుడు ఇన్ని రోజులు మన పరిచయంలో ఒక్కనాడన్నా నేను అహంభావంగా నీ దగ్గర ఉండడం కానీ మాట్లాడడం కానీ ఎక్కడైనా కనిపించిందా? చాలా సింపుల్గా ఉంటాం. నేను డ్రైవర్తో సమానంగా చూస్తా, నేను పనివాడిని సమానంగా చూస్తా. సో ఆ సెలబ్రిటీ స్టేటస్లు ఇవన్నీ నేను ఏమంటా అంటే శాశ్వతం కాదు. సో రెండోది, ఎంత స్టేటస్ పెరిగితే ముఖ్యమంత్రి గొప్ప అని మనం అనుకుంటాం, కానీ ముఖ్యమంత్రికి ఉండే సమస్యలు ఎవరికి ఉండవు. అట్లనే ఒక హీరో గొప్ప అని మనం అనుకుంటాం. ఆ హీరో ఫెయిల్ అయితే, సినిమా ఫెయిల్ అయితే ఆ హీరో పడే కష్టం ఎవరికి రాదు. ఒక్క సినిమా పోతే ఆ హీరో 5 సంవత్సరాలు బయటికి రాలేడు. అంటే అంత డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. ఒక హీరోయిన్ సినిమా ఫెయిల్ అయితే డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంది. సో చాలా ఈజీగా మనం మేనేజ్ చేస్తాము. సో నా మీద కూడా ఎంత ప్రెషర్ ఉంటుంది అంటే ఒక ప్రిడిక్షన్ చెప్పినప్పుడు అది జరగకపోతే చాలా ప్రెషర్ ఉంటుంది నా మీద. సో చాలామంది చాలా రకాలుగా విమర్శిస్తారు. బయటకు వచ్చి మాట్లాడితే కానీ తెలియదు కదా. అంటే ఇక్కడ ఏమంటారంటే మనకు నిజాయితీతో పాటు సక్సెస్ రేట్ కూడా ముఖ్యం. సో సక్సెస్ రేట్ ఉంటేనే సినిమా ఇండస్ట్రీ అయినా డైరెక్టర్లు అయినా సక్సెస్ రేటు ఉన్న వాళ్ళకే చెల్లుబాటు ఉంటుంది. సెలబ్రిటీ స్టేటస్ అనేది ఎప్పుడూ శాశ్వతం కాదు, పోతూనే ఉంటుంది, వస్తూనే ఉంటుంది. అది పెద్ద శాశ్వతం కాదు. ఇవాళ రేపు సోషల్ మీడియా సెలబ్రిటీ లాస్ట్కు కుంభమేళాల పూసలు అమ్ముకునే అమ్మాయిని తీసుకొచ్చి ఇవాళ ఫ్లైట్లు ఎక్కించి ఎక్కడెక్కడో తిప్పుతున్నారు. సో ఆమె ఎన్ని రోజులు ఇట్లుంటుందో తెలియదు. ఉన్నన్ని రోజులు అనుభవించాలి, తర్వాత మళ్ళీ దుకాణం బంద్. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే అమితాబ్ బచ్చన్ చేసే షో కోన్ బరేగా కరోడుపతిలో ఎవరైతే కోట్ల రూపాయలు సంపాదించారో వాళ్ళందరూ రోడ్డు మీద ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరూ గొప్ప అని మనం అనుకుంటాం. వాళ్ళకు తెలివి ఉంది కానీ డబ్బిస్తే హ్యాండిల్ చేసే తెలివి లేదు. వాళ్ళందరూ ఇవాళ మైనస్లోకి వెళ్ళిపోయారు. సో బ్యాంక్రప్ట్ అయిపోయారు మొత్తం. అంటే లోన్ల పాలైపోయారు వాళ్ళంతా. సో చాలా కష్టం సెలబ్రిటీ స్టేటస్ నిలబెట్టుకో. ఈ ప్రపంచంలో 3 విషయాలు చాలా ఈజీ, 3 విషయాలు చాలా కష్టం. ఒకటి, డబ్బు సంపాదించడం ఈజీ, అమ్మాయిని ప్రేమించడం ఈజీ, సెలబ్రిటీ స్టేటస్ తెచ్చుకోవడం ఈజీ. అలాగే 3 కష్టం, అమ్మాయిని కాపాడుకోవడం కష్టం. అంటే పెళ్ళాంగా వచ్చిన అమ్మాయిని పెళ్ళాంగా నిలబెట్టుకోవడం కష్టం. అలాగే సెలబ్రిటీ స్టేటస్ నిలబెట్టుకోవడం కష్టం, డబ్బు సంపాదించింది నిలబెట్టుకోవడం కష్టం. ఏవి ఈజీయో అవి కష్టాలు. ఈ ప్రపంచంలో ఈ 3 అట్లా వెరైటీగా ఉంటాయి. ఎక్కడి నుండి చూసినా వికటకవి, ఇక్కడ నుండి చూసినా వికటకవి, ఇక్కడ నుండి చూసినా వికటకవి అని. ఈ 3 ఈజీ, 3 కష్టం. సో చాలా రిస్క్ ఉంటుంది. వీటిని బ్యాలెన్స్ చేయడంలో చాలా రిస్క్ ఉంటుంది. రెండోది, వీటి మీద సమాజం దృష్టి చాలా ఎక్కువగా ఉంటుంది. సోషల్ మీడియా దృష్టి చాలా ఎక్కువగా ఉంటుంది. నిన్నటి వరకు అడ్డగోలుగా సంపాదించినటువంటి ఇన్ఫ్లుయెన్సర్స్, యూట్యూబర్స్ సడన్గా ఇవాళ రాత్రి టెన్షన్తోనే ఉన్న వీడియోలు అన్నీ డిలీట్ చేసుకొని ఇప్పుడు నెలకొచ్చే రెవెన్యూ రాకుండా, అటు ఇన్స్టాగ్రామ్లో యాడ్లు లేకుండా ఒక్కసారి వాళ్ళ ఫైనాన్షియల్ స్టాండర్డ్స్ మొత్తం పడిపోతాయి ఇప్పుడు ఈ కేసుల వల్ల, బెట్టింగ్ యాప్స్ వల్ల. సో చాలా రిస్క్లోకి ఇది అంతటా ఉంటుంది. సో ఖచ్చితంగా ఈ సెలబ్రిటీ స్టేటస్ అనేది ఈ సంవత్సరము నాతో పాటు సెలబ్రిటీలు అందరూ విశ్వావసనామ సంవత్సరంలో రిస్క్లోకి వెళ్ళబోతున్నారు. ఓకే. సో వేణుస్వామి గారు గత కొన్ని సంవత్సరాల నుంచి ఆల్మోస్ట్ ఒక 10 ఏళ్ళు అనుకోండి, మీరంటే ఏంటో అందరికీ తెలుసు. బట్ 10 ఏళ్ల ముందు వాట్ ఈజ్ వేణుస్వామి అంటే ఏంటి, ఏం చెప్తారు? మాకు తెలియని వేణుస్వామిని ఒకసారి నాకు తెలుసుకోవాలంది. సో ఫస్ట్ భారతదేశంలో సెల్ ఫోన్ పెట్టినటువంటి మొట్టమొదటి వ్యక్తిగా 1997లో జూన్ 6వ తేదీ నాడు వార్తా పేపర్లో నా గురించి ఒక ఆర్టికల్ వచ్చింది. ఫస్ట్ బ్రాహ్మిన్ ఇండియాలో సెల్ ఫోన్ పెట్టినటువంటి వ్యక్తిగా. ఆ రోజు ఇన్కమింగ్ ₹8.40.
నిమిషానికి. ఆ రోజు నేను సెల్ ఫోన్ పెట్టిన. సో చాలామందికి నా గురించి తెలియదు. సో సినిమా ఇండస్ట్రీలో నేను ఎప్పటి నుండో ఉన్నా. ఈరోజు మీరు చెప్తున్న స్టార్ హీరోలు, సూపర్ హీరోలు అందరి సినిమాలకు నేను ముహూర్తాలు పెట్టిన. సో అందరూ నాకు తెలుసు. పొలిటీషియన్లు అందరి దగ్గర నేను పనిచేసిన. చంద్రబాబు నాయుడు దగ్గర పనిచేసిన, చెన్నారెడ్డి గారు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు, సో అందరి దగ్గర నేను పనిచేసిన. సో అందరికీ పూజలు చేసిన. సో చాలామంది దగ్గర పనిచేసి 2004 తర్వాత మెల్లిగా జ్యోతిష్యం వైపు టర్న్ అయ్యి, సో ఇప్పుడు ప్రజెంట్ జ్యోతిష్యాన్ని ఒక్కటే కాకుండా నాకు ఇతర వ్యాపారాలు ఏవో చేసుకుంటుంటా. సో మొత్తం మీద జ్యోతిష్యం అనేది నా కొద్దిగా మనం సమాజంలో పేరు తీసుకురావాలనే ఉద్దేశంతో కష్టపడి రిస్క్ తీసుకొని ప్రతిరోజు ఎవరితో ఒకరితో దొబ్బులు తింటూ, ఎవరినో ఒకరితోని కాంట్రవర్సీలు ఫేస్ చేస్తూ, కారణం లేకున్నా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏం చేంజ్ వచ్చినా, తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఏ సమస్యలు వచ్చినా వేణుస్వామిని అడ్డం పెట్టి పైకి లేపంగానే వేణుస్వామి సబ్జెక్టులకు వస్తాడు, ఆ సమస్య పక్కకి వెళ్ళిపోతుంది. అంటే ఉదాహరణ, ఇప్పుడు ఎవరో ఒక హీరోయిన్కు సంబంధించిన భార్యాభర్తల ఇష్యూ రాగానే వేణుస్వామి ఇష్యూని పైకి లేపితే ఆ వాళ్ళ లొల్లి పక్కకు పోతుంది. అట్లనే ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి ఏదో సమస్య వచ్చింది అనగానే వేణుస్వామి ఇష్యూ పైకి లేపితే ఏదో వేణుస్వామిని పైకి లేపంగానే ఈ పక్కకి వెళ్ళిపోతుంది. అట్లనే ఇంకేదో సమస్య వచ్చింది రాజకీయంగా, వేణుస్వామిని పక్కకు లేపుదాం, ఏమైపోయినా అంటే మన హీరో విలన్ కొట్టుకొని కామెడియన్ మీద పడ్డట్టు ఉంది నా పరిస్థితి. సో అట్లా. సో ఓకే, జాతకం విల్ డిసైడ్, టైం విల్ డిసైడ్, ఎవరు ఏంది అనేది టైం విల్ డిసైడ్. సో మనం చెప్పిన ప్రిడిక్షన్స్ జరిగినప్పుడు సమాజంలో ఆటోమేటిక్గా చేంజెస్ వస్తాయి. ఎన్ని విమర్శలైనా కొట్టుకుపోతాయి. సో సహజం అది. ఇప్పుడు అల్లు అర్జున్ ఎంత విమర్శించినా ఇవాళ అల్లు అర్జున్ పుష్ప 2కు 2000 కోట్లు కలెక్షన్ తీసుకుంది. సో చాలామంది సినిమాకు ముందు విమర్శించినారు, నన్ను కూడా విమర్శించారు. అల్లు అర్జున్ హీరో, మంచి హీరో ఉంది, రాజయోగం ఉంది అంటే ఇదా రాజయోగం అని చెప్పి నన్ను విమర్శిస్తూ పోస్టులు పెట్టారు. ఇవాళ అల్లు అర్జున్ తోపు అని చెప్పి జనాలకు అర్థమైంది. సో ఎవడో విమర్శించిండు అని నేను మాట్లాడను. నేను ఓన్లీ సబ్జెక్టు పరంగానే మాట్లాడతాను. నాకు విమర్శలు ఇవన్నీ నేను పట్టించుకోను. నేను కుండలి ఏం చెప్తే అది మాట్లాడతా. జరగనియండి, జరగకపోనియండి. నాకు 13-14 సంవత్సరాలు ఉన్నప్పుడు నేను సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన. 14 సంవత్సరాలప్పుడే సినిమా ఇండస్ట్రీలో ఒక సినిమా ముహూర్తం పెట్టిన. సో చాలా రోజులు నడుస్తుంది. సో కాకపోతే ఈ జనరేషన్లో ఎలా ఉంటుందంటే కొత్త వాళ్ళు పాత వాళ్ళని గుర్తుపట్టారు. సో అట్లనే నడుస్తుంటుంది. చిన్నప్పటి నుంచి ఫస్ట్ నుంచి వేణుస్వామి గోల్డెన్ స్పూనేనా? అస్సలు లేదు. నేను బాగా నమ్మే సిద్ధాంతాల్లో ఒకటి ఏంటంటే, పేదవాడిగా పుట్టడం మన తప్పు కాదు, కానీ పేదవాడిగా చచ్చిపోవడం మన తప్పు. ఇది నమ్మినటువంటి సిద్ధాంతం. చాలా నమ్మిన నేను. రిస్క్ తీసుకుంటే డబ్బు సంపాదించడం చాలా ఈజీ. రిస్క్ తీసుకోవాలి. రిస్క్ తీసుకుంటేనే సక్సెస్. ఈ భయపడము, జైలు అనగానే భయపడము, గొడవలు అనగానే భయపడము, కాంట్రవర్సీస్ అంటే భయపడము క్వశ్చన్ లేదు. అస్సలు వేణుస్వామి భయపడు. చిన్నప్పటి నుండి భయం లేదు. చిన్నప్పటి నుండి భయం లేదు. రెండోది ఏంటంటే, తెలంగాణ ప్రాంతంలో కొద్దిగా మాకు ఆరగెన్సీ ఎక్కువ. అంటే తెలంగాణలో కొద్దిగా డిఫరెంట్ కైండ్ ఆఫ్ లైఫ్ స్టైల్ ఉంటుంది. సో మరీ ముఖ్యంగా హైదరాబాద్కు దగ్గర ఉండడము, చాలా తొందరగా హైదరాబాద్కు రావడం వల్ల నాకు హైదరాబాద్ లైఫ్ స్టైల్ చాలా తొందరగా అలవాటైంది. నేను 90లో హైదరాబాద్కు వచ్చిన. అంటే 87లో మా ఫాదర్ చనిపోయినారు. 90లో హైదరాబాద్కి వచ్చిన. 90 అంటే నేను ఇంచుమించు 14 ఏళ్ళప్పుడు హైదరాబాద్కి వచ్చిన. సో హైదరాబాద్కి వచ్చినప్పటి నుండి ఈ కల్చర్ అలవాటైపోయింది. పాత బస్తీ కానీ ఇదంతా అలవాటైపోయి ఏమైపోయిందంటే ఎక్స్ట్రీమ్గా నాకు అలవాటైపోయి రఫ్ అండ్ టఫ్గా తయారైన నేను. రెండోది ఏంటంటే, కొంతమంది రౌడీ షీటర్లు హైదరాబాద్లో పేరున్న వాళ్ళు నాకు బాగా, మా నాన్నగారికి చాలా భక్తులు ఉండే. ఉదాహరణ ముక్కా నరసింహరావు గారు అని సికింద్రాబాద్లో పెద్ద రౌడీ షీటర్. ఆయన మా నాన్నగారికి వీరభక్తుడు. సో అట్లా ఆయన దగ్గరికి వెళ్ళడము, ఏదైనా పని ఉంటే కూర్చోవడం, వెళ్ళి అంకుల్ అంటూ చిన్నపిల్లని కాబట్టి కూర్చోవడము, అట్లా వాళ్ళతో తిరిగినప్పుడు ఏమైపోయిందంటే కొద్దిగా మనకు కూడా తెలియకుండా లోపల ఒక ధైర్యం అనేది ఏర్పడ్డది, వీళ్ళంతా నా వెనకాతల ఉన్నారు అని. సో ఆ ధైర్యం వల్ల ముందుకు వచ్చి అట్లా ఏదో ఒక రఫ్ అండ్ టఫ్ సిచ్యువేషను. సో ఈ భయాలు ఇదేం లేదు. అంటే ఏదైనా జరుగుతుందేమో అనే ప్యానిక్ అవ్వడము, ఏదైనా ఎదుర్కొందాం లైఫ్లో, ఇంత చూసినాము, అంతేగాని వాడేదో బెదిరియంగానే ఉచ్చబోసుకుందాం ఇట్లాంటి ఆలోచనలు ఏం లేదు. పోతే జైలుకు పోతాము, ఏమైతే మహా అంటే ఈ కలియుగంలో మహా చేస్తే జైల్లో పెడతారు. నేనైతే ఒకటే నమ్మిన, అల్లు అర్జున్ కంటే నేను తోపు కాదు, రేవంత్ రెడ్డి కంటే నేను తోపు కాదు, చంద్రబాబు నాయుడు కంటే నేను తోపు కాదు, అందరికంటే అమిత్ షా కంటే నేను తోపు కాదు. వాళ్ళే జైలుకు పోయిండ్రు, నేనెంత ఆఫ్టర్ ఆల్ కానీ కోన్కిస్క కానీ. సో జైలుకు పోవడం అనేది పెద్ద విషయం కాదు. ఏదో సంచలనం ఎవడో ఒకటి రాస్తే ఒకవేళ అది కూడా అయితే దానికి కూడా సిద్ధమే, పోయి కూర్చుంటాం. దాని పెద్ద విషయం ఏముంది, 2 రోజులు అయితే బెయిల్ వస్తుంది. సో అన్నిటికీ ప్రిపేర్ అయ్యి అంత సింపుల్గా తీసుకునే వ్యక్తిత్వం, అంతేగాని ఏదో కొంపలు మునిగినాయి అంతే తప్ప పెద్ద ఎక్స్ట్రీమ్ పోయి ఎక్స్ట్రీమ్ ఆలోచన చేసి భయపడి ఏదో అయిపోతుంది
సవ్వాలి లేదా, భయపడేది వేణుస్వామి బ్లడ్లో లేదు. ఓకే. కాకపోతే ఏంటంటే ఒక వయసు వస్తున్నప్పుడు ఎందుకులే కాంట్రవర్సీస్ అని ఆలోచిస్తాం. ఇప్పుడు చాలా చాలా సందర్భాల్లో మనల్ని ట్రిగ్గర్ చేసే వాళ్ళు ఉంటారు. ప్రతి ఒక్కడిని మనం కూడా గెలుకుతూ వెళ్ళలేం. ప్రతి ఒక్కడిని మనం కూడా విచ్చలవిడిగా గెలుతూ ఇప్పుడు కొట్లాడుకుంటూ వెళ్ళిపోతే కష్టం అవుతుంది. మన లైఫ్ స్టైల్ దెబ్బతింటుంది. నాకు సర్కిల్ ఉంది, నా దగ్గరికి క్లయింట్లు వస్తారు, నా దగ్గరికి కాల్ గర్ల్స్ క్లయింట్లు వస్తారు, నా దగ్గరికి రౌడీ షీటర్ క్లయింట్లు వస్తారు, నా దగ్గరికి మాఫియా క్లయింట్లు వస్తారు, నా దగ్గరికి అన్ని రకాల క్లయింట్లు ఉన్నారు. నాకు పెద్ద లెవెల్ డాన్లు కూడా నా క్లయింట్లే. బోలో పండిట్జీ క్యా చాహియే అంటారు, బోలో గురూజీ క్యా చాహియే అంటారు. అంత మాత్రం నేను వాడను కదా. మీరు ప్రతిసారి ఒక మాట మాట్లాడుతుంటారు వేణుస్వామి గారు, జాతకంలో యోగం ఉండాలి, ఏం అనుభవించాలన్నా అంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చాలా మందికి జాతకాలు చూస్తూ ఉన్నారు. మీ జాతకం ఎప్పుడన్నా మీరు చూసుకున్నారా? ఎప్పుడు చూసుకుంటా. ఎప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా ప్రతి సంవత్సరం ఎలా ఉంది అనేది చూసుకుంటా, దానికి తగ్గ రెమెడీస్ చేసుకుంటా. ఖచ్చితంగా రెమెడీస్ ప్రతి సందర్భంలో. ఇక్కడ సక్సెస్ రేట్ చూస్తామమ్మా. సక్సెస్ రేట్ అంటే నేనైనా, డాక్టర్ అయినా, సైన్స్ అయినా, ఎవరైనా సక్సెస్ రేట్ చూస్తాం. ఉదాహరణ, నేను చెప్పే ప్రిడిక్షన్స్లో ఒక 100 చెప్తే ఒక 10 జరగకపోవచ్చు, కానీ నా సక్సెస్ రేట్ 90. నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, ఇప్పుడు కూడా నీ ద్వారా మైక్ ద్వారా ఏం చెప్తున్నా, ఈ వీడియో చూస్తున్న వాళ్ళు, ఇంటర్వ్యూ చూస్తున్న వాళ్ళకు చెప్పేది ఒకటే. ఫస్ట్ నన్ను విమర్శించడానికి చాలా కష్టపడి కొంతమంది వీడియోలు పెడుతున్నారు. ఫస్ట్ అవి చూడండి. ఫస్ట్ నన్ను ఎక్కే వాళ్ళ వీడియోలు చూడండి, నన్ను తిట్టే వాళ్ళ వీడియోలు చూడండి, నన్ను విమర్శించే వాళ్ళ వీడియోలు చూడండి. చూసి మీకు నా మీద నమ్మకం కలిగిన తర్వాత నా వీడియోలు చూసి నా దగ్గరికి రండి, లేదంటే వేరే జ్యోతిష్కుల దగ్గరికి వెళ్ళండి. అంత కాన్ఫిడెంట్గా ఉన్నా నేను. ఎందుకంటే నా సక్సెస్ రేట్ అనేది 90% పైన ఉంటుంది. 90% పైన ఉంటుంది. సో నాకేం లేదు. ఈ పబ్లిసిటీలు ఇవన్నీ నేను పెద్ద పట్టించుకోను. ఇవన్నీ నేను, ఎందుకంటే నాకు మౌత్ పబ్లిసిటీ ఉంటుంది, నేను కష్టపడి పైకి వచ్చినా కాబట్టి, నాకంటూ ఓను క్లయింటేల్ ఉంటుంది కాబట్టి నేనేం పెద్ద భయపడ. అందుకనే ధైర్యంగా చెప్తున్నా, నా చెడు వీడియోలు చూడండి, నన్ను తిట్టే వీడియోలు చూడండి, నన్ను విమర్శించే వీడియోలు చూడండి. వాళ్ళు కష్టపడి వీడియోలు చేస్తున్నారు, కష్టపడి ప్రోగ్రామ్ చేస్తున్నారు. మంచిగా చూసిన తర్వాతనే మీకు నమ్మకం వస్తే నా దగ్గరికి రండి, లేకుంటే వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. ఓకే. ఇంతకుముందు మీరు అన్నారు వేణుస్వామి గారు, చాలా సినిమాలు, నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చేసి 14 ఏళ్ళు ఎప్పుడు వచ్చేసాను, చాలా సినిమాలకు ముహూర్తాలు పెట్టాను. అంటే సినిమా ఇండస్ట్రీతో మీకు ఒక బాండింగ్ ఉంది, ఒక అఫెక్షన్ ఉండింది. అండ్ నేను అతడు సాంగ్లో చూసినప్పుడు ఒక టైంలో చాలా వేణుస్వామి గారు పూజ చేస్తూ ఆ సాంగ్ వచ్చినప్పుడు వైరల్ అయ్యారు. అంటే ఎవ్రీబడి వాజ్ షాక్. ఒక్కసారిగా అంటే మిమ్మల్ని ఏంటంటే సినిమా ఫెయిల్ అయితే మాట్లాడతారు, లేదా ఒక స్టార్ గురించి ఏదైనా చెప్పాలనుకుంటే అంటే కాంట్రవర్సీగా మాట్లాడే పర్సన్ సడన్గా సినిమాలో కనిపించడం కొంతమందికి షాక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే బేసికల్గా మీలో సినిమా మీద ఒక లవ్ ఉంది, కానీ ఎందుకు ఆ లవ్ పోయి ఇంత వేరే నెక్స్ట్ చేంజ్లోకి ఎందుకు వచ్చేసారు వేణుస్వామి అని కొంతమంది అడిగే క్వశ్చన్కి మీరు ఇచ్చే ఆన్సర్ ఏంటి? ఏం లేదు, నన్ను ఇట్లా చెడగొట్టింది ఒక టీవీ ఛానల్. నాతో ప్రోగ్రాములు చేయించింది ఆ టీవీ ఛానల్. 2011 నుండి పొలిటికల్ పంచాంగము, సినిమా పంచాంగము అని నా గురించి కావాలంటే మీరు గూగుల్ సెర్చ్లోకి వెళ్ళండి, వేణుస్వామి పొలిటికల్ పంచాంగము, సినిమా పంచాంగము అంటే వీడియోలు వస్తాయి. సో నాకు అలవాటు చేసింది వాళ్ళు. చేసి నాతో చెప్పించి సడన్గా వాళ్ళు యూటర్న్ తీసుకొని వాళ్ళ నా మీద నేను ఒక శత్రువుని అయిపోయినా. సో నాకు అలవాటు చేసింది మీడియానే. నేను ఎప్పుడు చెప్పలే, అసలు నాకు ఇంట్రెస్ట్ కూడా లేదు. నేను అసలు సినిమా ఇండస్ట్రీ వైపు వచ్చి ఇవి చెప్పేవాడిని కాదు. ఎవరు చెప్పాలి, కాంట్రవర్సీ చేయాలని ఎవరు అనుకుంటారు. కాకపోతే ఒకటి నిజాలు చెప్పడం అంటే పబ్లిక్ లైఫ్లో సహజం కదా. ఇప్పుడు నిన్న పెట్టిర్రు, వేణుస్వామి దంపతులు ఆత్మహత్య చేసుకుంటారు అని పెట్టిరు, నిన్న తమ్మునేలు పెట్టిరు. నేనేం ఫీల్ కాలేదే, ఎందుకంటే కామన్ కదా. ఇప్పుడు నువ్వు అడిగిన సెలబ్రిటీ అని, సెలబ్రిటీకి సమస్యలు ఉంటాయి, సెలబ్రిటీ బతుకులే రోడ్ల మీద ఉంటాయి. చాలామందికి జ్ఞానోదయాలు కలుగుతాయి. మేము తోపులము తురుములు అనుకున్న వాళ్ళందరికీ జ్ఞానోదయాలు కలుగుతాయి. త్వరలోనే వాళ్ళలో మంచి మార్పును చూస్తాం, గాంధీ తాతలాగా మారిపోతారు. నేను రీసెంట్గా ఒక 2-3 వీడియోలు చూశాను వేణుస్వామి గారు. వేణుస్వామి ఏంటంటే ముఖం మీద మాట్లాడతారు, చాలామంది ఆస్ట్రాలజర్లు ముఖం మీద మాట్లాడలేరు. ఆల్మోస్ట్ మేము 90% వేణుస్వామిని సపోర్ట్ చేస్తున్నామని గత కొన్ని నెలల నుంచి నేను కొన్ని వీడియోస్ చూస్తున్నా. అంటే బిఫోర్ వరకు ఆ వీడియోస్ అయితే బయటికి రాలేదు. అంటే ఈ కొంతకాలంలో మీరు కొంతమంది అభిమానులు అయితే సంపాదించుకున్నారు యాజ్ ఏ ఆస్ట్రాలజర్, మీ మాటలకి మీరు చెప్పే విధానానికి నచ్చి. అట్లాగే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక సినిమా బయటకు వస్తుందంటే ఆ హీరోకి చాలామంది ఫ్యాన్స్ వచ్చేస్తున్నారు, కటౌట్లు కట్టేస్తారు, పాలాభిషేకం చేస్తారు. ఆల్మోస్ట్ అందరూ అంటుంటారు తెలుగు కళామ్మ తల్లిని నమ్ముకుని ఎంతోమంది బతుకుతున్నారు. ఒక సినిమా బయటకు వస్తే 1000 మందికి ఉద్యోగాలు, అన్నం పెడుతున్నారు. అలాంటి ఒక సినిమా గురించి ఎందుకు వేణుస్వామి గారు ఇంత మంచిగా మాట్లాడి ఈ సినిమా హిట్ అవ్వదు, ఆ సినిమా ఫట్ అయిపోతుంది నేను అన్నట్లు చెప్పట్లేదు కదా అని ఒకప్పుడు కామెంట్ చేశారు. యాక్చువల్లీ అప్పుడు ఏంటంటే మీకు కూడా నెగిటివ్ కామెంట్స్ వస్తూ ఉంటాయి.
ఇంట్లో వాళ్ళు కానీ వీణా గారు చూసినా మీ అమ్మాయి చూసినా కూడా ఏంటంటే ఒక రకమైన నెగిటివిటీ అంటే మనకు తెలియకుండా కొంత నెగిటివిటీ యాడ్ అయిపోతుంది. ఎప్పుడైనా అనుకున్నారా నా టార్గెట్ ఒక హీరో కాదు, నా టార్గెట్ ఒక సినిమా కాదు, కానీ నేను కొంచెం నెగిటివ్ వేలో వెళ్ళిపోతున్నాను, మిమ్మల్ని మీరు ఎప్పుడైనా ఒక ప్రశ్నించుకున్న సందర్భం వచ్చింది? ఏం లేదు, నేను చెప్పేది ఏంటంటే జ్యోతిష్యం ఏం చెప్తుందో నేను అది మాట్లాడతా. నేను సొంత కవిత్వం వాడా, వేరే వాళ్ళు సొంత కవిత్వాలు వాడతారు. నాకు వేరే వాళ్ళకు తేడా ఏంది అంటే, నేను ఇంకొక విషయం ఏం చెప్తా అంటే, ఇప్పుడు క్యాన్సర్, నేను త్రివిక్రమ్ శ్రీనివాస్ని కాదు డైలాగులు రాయడానికి. త్రివిక్రమ్ శ్రీనివాస్ జులై సినిమాల అల్లు అర్జున్తో ఒక డైలాగ్ చెప్పిస్తాడు, ధైర్యం క్యాన్సర్ ఉన్నోని బతికిస్తుంది, అల్సరు ధైర్యం లేని చంపేస్తుంది అని. అది డైలాగ్ వరకే పరిమితం. క్యాన్సర్ వస్తే తెలుస్తుంది, కింద కూసాలు కదిలిపోతాయి. క్యాన్సర్ అనే నా దగ్గర క్యాన్సర్ పేషెంట్లు వస్తారు జాతకం చూపించుకోవడానికి. వాళ్ళల్లో ఉండే ఫియర్ ఏందో వాటితో మాట్లాడితే తెలుస్తుంది. సినిమా డైలాగ్లో మస్తు చెప్తాము. సో చాలా చాలా ధైర్యం కావాలి దేనికైనా కానీ చెప్పడానికి. సో నేను నెగిటివ్ గురించి ఎందుకు మాట్లాడుతున్నా అంటే, మీరు తెలుసుకొని సమస్యల నుండి బయటపడమని చెప్తున్నా కానీ మీరు నాశనం అయిపోమని నేను ఎందుకు కోరుకుంటా? అసలు పురోహితుడు అంటే నేను బ్రాహ్మణుడి, అల్టిమేట్గా పురోహితాన్ని కోరుకునేవాడు పురోహితుడు కదా. నేను ఎందుకు ఒక వ్యక్తి నాశనాన్ని కోరుకుంటా? ప్రతి విషయం జరిగే వరకు ఆగాలి కదా. ఇప్పుడు ఒకప్పుడు ఎయిడ్స్ వస్తే 2 ఏళ్ళలో చచ్చిపోయేటోళ్ళు. ఇవాళ ఎయిడ్స్ వస్తే మగవాళ్ళు అయితే 15 ఏళ్ళకి చచ్చిపోతారు, ఆడవాళ్ళు అయితే 30 ఏళ్ళు బతుకుతున్నారు. ఎందుకు? ఆడవాళ్ళకు రీసైక్లింగ్ అవుతుంది కాబట్టి బ్లడ్ బతుకుతున్నారు. సో అట్లనే పాపం పండాలి అంటే, నేను చెప్పింది జరగాలి అంటే ఇట్ విల్ టేక్ టైం. నేను చెప్పిన 5 నిమిషాలకే చచ్చిపోడు కదా మనిషి. నేను చెప్పిన 5 నిమిషాలకే యాక్సిడెంట్ కాదు కదా. నేను 5 నిమిషాలకే సంచలనాలు జరగాయి కదా. నేను చెప్పిన టైం కోసం యూ విల్ వెయిట్ చేసిన తర్వాత వేణుస్వామి జ్యోతిష్యానికి పనికొస్తాడా, పనికిరాడా? సో వేణుస్వామిని విమర్శించిన వాళ్ళందరి పరిస్థితి ఏంది అనేది టైం విల్ డిసైడ్. అమ్మవారు కామాఖ్య అమ్మవారు విల్ డిసైడ్, వెంకటేశ్వర స్వామి విల్ డిసైడ్. ఓకే, అయితే వేణుస్వామి గారు మంచి చక్కటి పాయింట్ చెప్పారు. యాక్చువల్లీ ఒక బాగా సమస్యలో ఉన్న ఒక వ్యక్తి హాస్పిటల్ చుట్టూ తిరిగేశాడు. ఎంతమంది డాక్టర్స్ ఉన్నా కూడా అతని రోగం అయితే నయం అవ్వట్లేదు. తను ఖచ్చితంగా ఒక 2-3 నెలల్లో చనిపోతాడు. అలాంటి పర్సన్స్కి జాతకం, జ్యోతిష్యం ఉపయోగపడుతుందా? శాస్త్రంలో ఏమైనా మార్పు వస్తుందా? ఒక 3 నుండి 4 సంవత్సరాల వరకు ఎక్స్టెండ్ చేయొచ్చు లైఫ్ను. ఈయన 2 నెలల్లో చనిపోతాడని చెప్పిన డాక్టర్లు మీరు 3 నెలల వరకు తను బతుకుతాడని చెప్పగలుగుతున్నారు. శాస్త్రంలో అలా ఉంది అంటే జ్యోతిష్యానికి అంత ప్రాముఖ్యత ఉందంటారా? దాన్ని అపమృత్యు గండం అంటారు. ఎయిమ్స్లో ఎయిమ్స్ నుండి ఒక 50 కిలోమీటర్ల దూరంలో కావాలని ఏం చేశారంటే, ఒక 50 పేషెంట్ల మీద ఒక రీసెర్చ్ జరిగింది. సో మృత్యుంజయ హోమాన్ని నిర్వహించారు 40 రోజులు. వీళ్ళందరూ కూడా 6 నెలల్లో చనిపోయేవాళ్ళు. వాళ్ళందరినీ తీసుకొని వాళ్ళ గోత్రనామాలు తీసుకొని వాళ్ళకు దగ్గరగా ఈ ప్రోగ్రామ్ నిర్వహించారు. కావాలంటే మీరు యూట్యూబ్లో సెర్చ్ గూగుల్లో సెర్చ్ చేయండి, అబద్ధమేం కాదు ఇది. వాళ్ళందరిలో వాళ్ళు అనుకున్న స్థాయి మీద కంటే ఇంకొక 5 ఏళ్ళు వాళ్ళు ఎక్స్టెండ్ అయ్యేటువంటి అవకాశాలు వాళ్ళకు ఉన్నాయి. ఇప్పుడు జరిగింది, రిజల్ట్ వచ్చింది. సో ఇది జరుగుతుంది. అట్లనే నా దగ్గర ఉన్న క్లయింట్లలో చాలామంది క్లయింట్లు ప్రోస్టేట్ క్యాన్సర్తో వచ్చినటువంటి వాళ్ళు విఐపీలు, అలాగే క్యాన్సర్తో వచ్చిన విఐపీలు చాలామంది పూజలు జరిగిన తర్వాత బ్రతికిన సందర్భాలు ఉన్నాయి. సో వాళ్ళందరూ ఎక్స్టెండ్ లైఫ్ బ్రతికిన సందర్భాలు ఉన్నాయి, ఇంకా బ్రతుకుతున్న సందర్భాలు కూడా ఉన్నాయి. సో మిరాకిల్ జరుగుతాయి. కాకపోతే మనం ఏం చేస్తున్నాము అనేది క్వశ్చన్. ఇక్కడ మనము అవతలి వ్యక్తి దగ్గర తీసుకునే డబ్బులు మనము మన నెల మెయింటెనెన్స్కి తీసుకుంటున్నామా, లేకపోతే వాడి బ్రతుకు తెరువు కోసం వాడిని బ్రతికించడానికి తీసుకుంటున్నామా అనేది క్వశ్చన్. ఓకే. సో ఇక్కడ మన జీతము, లేకపోతే మన పెట్టుబడి, లేకపోతే మన స్వార్థం కోసం మనం వాడుకుంటామా డబ్బులు అనేది కాదు. అతన్ని బ్రతికించడానికి నువ్వు ఎంత స్పెండ్ చేస్తున్నావు అనేది ముఖ్యం. అంటే ఉదాహరణ, ఒక 5 కిలోల పూలు సరిపోతాయి అనుకున్న దగ్గర నేను 10 కిలోల పూలు తెప్పిస్తా. ఆ పూలు కూడా కాస్ట్లీ పూలు బెంగళూరు నుండి తెప్పిస్తా. సో ప్రతిదీ నేను వాడేది చాలా ఎక్స్ట్రీమ్ ఉంటుంది. ఉదాహరణ, మీరు మామూలు జామ పండ్లు వాడితే నేను థాయిలాండ్ జామ వాడతా. అట్లనే ఇప్పుడు ఉదాహరణ, నేను నైవేద్యం పెడతాను. నేను నాన్ వెజ్ పెట్టినప్పుడు పక్కా మేకది కాకుండా నేను దూకుడు పొట్టేలు మాంసం పెడతాం. అట్లనే ఫిష్ కూడా నేను అమ్మవారికి నైవేద్యం పెట్టే ఫిష్ కొర్రమీను పెడతా. అంటే ఇప్పుడు కామాఖ్య అమ్మవారు నాన్ వెజిటేరియన్ కూడా యాక్సెప్ట్ చేస్తారా? ఎందుకంటే నాన్ వెజిటేరియనే యాక్సెప్ట్ చేస్తారు. నాన్ వెజిటేరియనే యాక్సెప్ట్ చేస్తారు. ఓకే. అట్లా కొంతమంది దుర్మార్గులు నన్ను విమర్శించాలి కాబట్టి పండితులు నాన్ వెజ్ ఉండదు అని పండితులు చెప్తున్నారు. పండితులు చెప్పే తప్పు. నాన్ వెజిటేరియనే ఉంటుంది. కామాఖ్య టెంపుల్కి ఎంటర్ కాగానే కనిపించేది నాన్ వెజ్, లిక్కరే. ఎందుకంటే చాలా మంది ఏమంటుంటారు సార్, ఒకరోజు ఒక పండగ వచ్చింది అనుకోండి, ఆ రోజు చక్కగా స్నానం చేసి నాన్ వెజ్ తినకూడదు, దేవుడిని ఇప్పుడు శ్రీకాళహస్తి వెళ్ళాము, ఆ రోజు చాలా మంచిగా ఉండాలి, నాన్ వెజ్ తినకూడదు అంటుంటారు. అంటే అది దేవుడికి మనం అంటే దేశకాలమాన పరిస్థితులు. ఉదాహరణ, దసరా వచ్చింది, తెలంగాణలో ప్రతి ఇంట్లో మటన్ ఉంటుంది. దసరా ఎవరికి ప్రతీక? అమ్మవారికి ప్రతీక.
తెలంగాణలో బోనాలు అని వస్తాయి తెలుసు కదా. ఆ బోనాలు తెలంగాణలో 40 రోజులు సాగుతాయి. 40 రోజులు ప్రతి ఆదివారం ఆల్మోస్ట్ అందరి ఇళ్ళలో మటన్ చికెన్ ఉంటుంది. ఓకే. అంటే దేశ కాలమాన పరిస్థితులు. సో శ్రీకాళహస్తికి తిరుపతికి నాన్ వెజ్ తిని అది దక్షిణాచార పూజలు. ఓకే. వెంకటేశ్వర స్వామి దగ్గరికి నాన్ వెజ్ తిని పోము. ఇంకొక క్వశ్చన్ అడుగుతా, స్నానం చేసి కదా దేవుని దగ్గరికి పోవాలి. అవును. మరి 1998కి పూర్వం ఎవరన్నా తిరుపతికి పోయిన వాళ్ళు ఉన్నారా? సో తిరుపతికి పోతే ఏమవుతుంది? 14 గంటలు 15 గంటలు లైన్లో నిలబడి దర్శనం చేసుకోవాలి. నేను చేసుకున్నా. మరి అప్పుడు స్నానం ఎక్కడ చేసినావు? నాకు ఆన్సర్ చేయాలి కదా. స్నానం ఎక్కడ చేసినావు? స్నానం చేయలేదు. ఇప్పుడు మరి తిరుపతిలో దర్శనానికి వెళ్తుంటే కరెక్ట్గా మనము విమాన గోపురం యువతలకి పోతుంటే ఒక బ్రిడ్జ్ లాగా వస్తుంది. ఆ బ్రిడ్జ్ యువతల లెఫ్ట్ సైడ్ లెట్రిన్ ఉంటుంది. మరి లెట్రిన్ పోయినోడు డైరెక్ట్ దర్శనానికి పోవచ్చా? స్నానం చేసి పోవాలి కదా. అంటే ఇక్కడ అంతఃశుద్ధి, బాహ్య శుద్ధి కంటే అంతఃశుద్ధి ముఖ్యము. వెంకటేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకునే కష్టం అనుకున్నప్పుడు నువ్వు ఆయన దగ్గరికి స్నానం చేసిపోయినావా, స్నానం చేయకుండా పోయినావా, ఇవన్నీ ఆయన ఆలోచించాడు. సో అక్కడ దక్షిణాచారం. సో అదే వామాచారం. ఇప్పుడు ఉదాహరణ కాశీకి పోయినా, ఎప్పుడన్నా కాశీకి పోతే కాలభైరవం దగ్గర బంగు ఎక్కిస్తారు, తర్వాత మందు ఎక్కిస్తారు, లిక్కర్ పోస్తారు. అక్కడ మన ఓంకారేశ్వర్ కాలభైరేశ్వర స్వామి టెంపుల్లో కూడా నీకు మందు ఎక్కిస్తారు, డైరెక్ట్గా మందు పోస్తారు. తారాపీఠలో తారాదేవికి డైరెక్ట్ మందు తాగిస్తారు. సో ఇప్పటికి కూడా అమ్మవారికి అభిషేకము లిక్కర్తో చేసే దేవాలయాలు భారతదేశంలో వందల సంఖ్యలో ఉన్నాయి. 10ల సంఖ్యలో కాదు, వందల సంఖ్యలో ఉన్నాయి. కాకపోతే మనము హైదరాబాదు దాటకుండా మూర్ఖపు మాటలు మాట్లాడే వాళ్ళు చాలామంది ఉంటారు. నువ్వు ఎక్స్ప్లోర్ చేస్తే నీకు అర్థమవుతుంది కదా. ఇప్పుడు నువ్వు ఎక్స్ప్లోర్ చేస్తే డబ్బులు ఖర్చు పెట్టుకొని 4 పైసలు పెట్టుకొని ఎక్స్ప్లోర్ చేస్తే. రెండవది, ఈ విషయంలో దేవుణ్ణి నమ్మేవాడికి దేవుడితో పని, దేవుడిని నమ్మని వాడికి దేవుడితో పని ఉంది. ఇప్పుడు దేవుడిని నమ్మనోడు దేవుని దగ్గరికి పోతాడా? పోడు. వాడు కూడా ఇలా విమర్శిస్తాడు. వాడు వాస్తవంగా నాస్తికుడు. వాడు దేవుడి గురించి వేణుస్వామి నాన్ వెజ్ వేణుస్వామి నాన్ వెజ్ పెట్టుకుంటాడు, లిక్కర్ పెట్టుకుంటాడు, ఏమన్నా చేసుకుంటాడు. అయ్యా నీ సబ్జెక్టు కాదు, నువ్వు నాస్తికునివి, నీ దుకాణం నువ్వు చూసుకో. నా దగ్గరికి ఎందుకు వస్తున్నావు? నా దగ్గర అంటే మనకు ఏమైపోయిందంటే, నేను అదే ఇందాక చెప్పింది, నీకు సబ్జెక్టు లేకున్నా ప్రతి విషయంలో దూరడము మనకు బాగా తెలుగులోకి అలవాటైపోయింది. విమర్శించుడు బాగా అలవాటైపోయింది మనకు. అది అలవాటు దేవుడే మారుస్తాడు. ఓకే. సో వేణుస్వామి గారు రీసెంట్గా అమ్మగారు చనిపోయారు, కాలం చేశారు. ఇంతకు ముందు వరకు వీడియోలు మీ దాంట్లోనూ వాణి గారి ఇన్స్టాలో చూస్తూ ఉండేవాడు. అంటే కొన్ని సంవత్సరాల నుంచి ఏంటంటే మన ఇంట్లో వాళ్ళతో ఉన్నటువంటి అనుబంధం ఎప్పటికీ, తల్లితో ఒక కొడుకుకు ఉన్నటువంటి అనుబంధం ఎప్పటికీ ఉంటుంటుంది. కానీ ఒక్కసారిగా వాళ్ళు మనకు దూరం అయినప్పుడు బాధపడుతూ ఉంటాం. సో అమ్మగారు కాలం చేసినప్పుడు ఈయన చెప్తారా, ఆవిడ గుర్తు చేసుకోవాలి, లేదా మీ అమ్మాయి ఇంకొంచెం పెరిగే వరకు కూడా ఉండాలని ఖచ్చితంగా అందరికీ ఉంటుంది. అయితే జాతకరీత్యా ఆమె జాతకంలో ఉండింది. మార్చి వరకు పోతుంది అనుకున్నా నేను, ఈ నెల పోతుంది అనుకున్నా. కానీ ఏమైందంటే ఇక నా గురించి వచ్చినటువంటి వీడియోలు అవి, ఎందుకంటే పాతకాల మనుషులు కదా. రెండోది ఏమవుతుందంటే, ఆమెకు ఫోన్లు చేసి, ఇప్పుడు వాళ్ళ చెల్లెలు ఉన్నారు, వాళ్ళ చెల్లెలు ఫోన్ చేసి, అక్క వాడి గురించి టీవీలో వస్తుంది, అట్లా చెప్తుర్రే ఇట్లా చెప్తుర్రే, అదంటనే ఇదంటనే అనే వరకు పెద్ద మనుషులు కదా, కొద్దిగా ఎఫెక్ట్ అవుతారు. కొద్దిగా ఎఫెక్ట్ అయ్యింది. అంటే నేను చెప్పినా, నీకు తెలుసు కదమ్మా నా గురించి, ఎందుకు టెన్షన్ పడుతున్నావే నువ్వు, టెన్షన్ పడ, ప్రశాంతంగా ఉండు నువ్వు అన్నా. కానీ ఏదో టెన్షన్ ఉండే. సరేలే, నా జాతకరీత్యా కూడా ఆమెకు, నా జాతకంలో ఆవిడకు గండం ఉంది. సో అప్పటికే 2016లో ఉంటే నేను పూజలు తిరునాళ్ళ తీసుకెళ్ళి పూజ చేయించడం అన్నీ అయిపోయినాయి. కానీ ఇక ఒకటి సంతోషం ఏంటంటే, చేయించుకోకుండా పోవడం అనేది పెద్ద గాడ్ గిఫ్ట్ ఈ జనరేషన్లో. పెద్ద మనుషులు బెడ్ మీద పడకుండా చేయించుకోకుండా ఆమె ఒక 10 రోజులు కష్టపడ్డా. సో 11వ రోజు పొద్దున 5:30కు లేచింది, పని మనిషి జడేసింది, నీళ్లు తాగింది, పని మనిషిని పిలిపించి నీళ్లు తాగింది. 9:30కు బ్రెయిన్ డెడ్ అయింది. ఛాన్స్ కూడా ఇవ్వలే. సో నేను బాధపడితే ఏం బాధపడ్డా అంటే, కనీసం నాకు మెడికల్గా నన్ను ట్రీట్మెంట్ చేయించే అవకాశం ఉండే. నాకు మా కర్మ. విచిత్రమైన విషయం ఏంటంటే, మా నాన్నగారు చనిపోయినప్పుడు అపోలో హాస్పిటల్ అండర్ కన్స్ట్రక్షన్. నేను అపోలో హాస్పిటల్లో ఆడుకున్నా. అపోలో హాస్పిటల్లోనే ప్రాణ స్నేహితులు అనే సినిమా, మురళీమోహన్ కృష్ణరాజు గారి సినిమా ముహూర్తం చేసిన. అప్పటికి అండర్ కన్స్ట్రక్షన్ గోయింగ్. సో అప్పుడు అపోలో హాస్పిటల్ కనుక ఓపెన్ అయ్యి ఉంటే మా నాన్న బతికేవాడు. ఎందుకంటే 87 అంటే అప్పుడు మెడికల్ ఇంత లేదు. 1987లో ఇంత లేదు మెడికల్ ఫీల్డ్. సో అప్పుడు అపోలో హాస్పిటల్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉండి మా నాన్నకు అప్పుడు మెడికల్ అందుబాటులో లేకుండా చనిపోయింది. ఇప్పుడు ఈమెనేమో నాకు అవకాశం ఇవ్వకుండా చనిపోయింది. అంటే అట్లీస్ట్ హాస్పిటల్ తీసుకుపోయినాక ట్రై చేసి చనిపోతే అరే అనుకుంటాం. కానీ కనీసం హాస్పిటల్కు తీసుకెళ్లే అవకాశం కూడా ఇవ్వలేదు. అంటే 10 నిమిషాల ముందు వరకు కూడా హ్యాపీగా మాట్లాడిన మనిషి సడన్గా బ్రెయిన్ డెడ్ అయ్యి చనిపోయింది. చాలా సడన్గా బ్రెయిన్ డెడ్ అయింది. సో నాకు అనిపించింది ఏంటంటే, ఓకే, భగవంతుడు కష్టం లేకుండా తీసుకుపోయిండు. అసలు కష్టం అనేది లేకుండా, అంటే ఆమె బెడ్ మీద పడి ఆ కష్టం అంతో ఇంతో చేయించుకోకుండా చాలా హ్యాపీగా పోయింది. సో అందుకని, కాకపోతే మా సంప్రదాయం ప్రకారం నేను బాగా నమ్మేది ఏంటంటే,
తల్లిదండ్రులకు పితృ కార్యక్రమాలు అంటే పెళ్లి కంటే గొప్పవి. పితృ కార్యక్రమాలు అంటే దినవారాలు కానీ, దహనం కానీ, ఇవన్నీ మాసికాలు కానీ, సంవత్సరికం కానీ, పెళ్ళి కంటే చాలా గొప్ప కార్యాలు ఇవన్నీ పితృకార్యాలు. సో అందుకని చాలా గ్రాండ్గా 12 రోజుల వరకు చాలా గొప్పగా చేసినాం కార్యక్రమాలు. అంత పందులను పిలిచి చాలా గొప్పగా చేసినాం. ఇప్పటికి కూడా మాసికాలు కానీ, ఉణమాసికం కానీ, ప్రతిదీ పక్షం కానీ అన్నీ రెగ్యులర్గా శాస్త్ర ప్రామాణికంగా పర్ఫెక్ట్గా చేస్తాం. సో అంతే, అంతకంటే ఏముంది. అమ్మగారు ఆల్మోస్ట్ కొన్ని వినడం వల్ల ఇలా అయిందని అంటున్నారు. మీ అమ్మ ఏమన్నా చెప్తుందా, డాడీ నువ్వు ఇంత మంచిగా ఉంటావు, నలుగురికి ఏదో సేవ చేయాలని ఉంటావు, హెల్ప్ చేస్తూ, బట్ ఆన్ కెమెరా మీరు మాట్లాడే మాటలకి మీరు పర్సనల్గా తెలిసిన పర్సన్స్ ఖచ్చితంగా వేరియేషన్ ఉంటుంది. మీ వెనకాల ఒక 10 మంది 15 మంది ఉంటారు మేబీ మీ కింద పనిచేసేవాళ్ళు. కానీ నా కింద పనిచేసే వాళ్ళు చూడరు. మీరు కావచ్చు, వాణి గారు కావచ్చు. ఈవెన్ ఆమె ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే ఇంట్లో ఆవిడ వంట మనిషితో కాఫీ తాగే విధానం కూడా ఇంట్లో పెట్టుకుని వాళ్ళ అవసరాలు తీర్చుకుంటూ ప్రతిదీ గిఫ్ట్స్ ఇస్తూ, వేణుస్వామి దగ్గరికి ఇంటర్వ్యూకి వెళ్తేనే అందరికి ఒక వెంకటేశ్వర స్వామి ఫోటో ఇస్తాడరా అని చెప్పి అందరూ అంటుంటారు. బేసికల్గా యాజ్ ఎ పర్సన్ చాలా లైక్ చేస్తాం వేణు గారు. బట్ ఏంటంటే కొన్ని టాపిక్స్, ఇప్పుడు ప్రభాస్ గారే ఉన్నారు, నేను చాలా లైక్ చేస్తాను. అందరికీ డార్లింగ్ ప్రభాస్ అంటే అందరికీ చాలా ఇష్టం. కానీ ఏదైనా ఒక టాపిక్ వచ్చినప్పుడు వెంటనే గుండెల్లో గుబులు వచ్చేస్తుంది. అంటే మీ మీద ఉన్న ఇష్టం కూడా అటువైపు వెళ్ళిపోయి ఏమన్నా నెగిటివ్ వచ్చేస్తుందేమో అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. అవునమ్మా, ఇప్పుడు నేను ఒక వ్యక్తి గురించి మాట్లాడినప్పుడు అది నిజమా కాదా అనేది సంఘటన జరిగిన తర్వాత కదా తెలుస్తుంది. అవునా? సో అది ప్రేమగా మారే అవకాశం కూడా ఉంది కదా. మీరు త్వరగా మా డార్లింగ్ మీద ప్రేమ ఎప్పుడు చూపిస్తారని మేము చూస్తున్నాం. నేను చూపిస్తూనే ఉన్నా కదా. చూపిస్తారా? నేను ఇప్పుడు లాస్ట్ 4 ఇంటర్వ్యూలలో నేను సంతోషంగా పెళ్లి చేసుకోవాలనే ఇంట్రెస్టే ఉంది కదా నాకు. ప్రభాస్ గారు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారా అని ఆలోచించే వాళ్ళలో నేను ఒక్కడమ్మా. ప్రభాస్ గారిది యోగి సినిమా నేనే పూజ చేసిన. నా క్వశ్చన్ ఏది యాక్చువల్లీ, చాలా సినిమాలు పూజలు చేశారు కదా, ఎప్పుడు మీరు ప్రభాస్ గారిని లైవ్ లో చూసారా? యోగి సినిమా చేశారు. యోగి సినిమా చూసిన తర్వాత శంఖం సినిమాకే ఏదో ఆయన ఒకటి దీనికి వచ్చిర్రు. పర్సనల్ చూడడం ఏంటమ్మా, నా సీతాఫలాలన్నీ ఆయనకు పంపిస్తే, సీతాఫలాలు మా ఫామ్ హౌస్లో పండే సీతాఫలాలన్నీ ప్రభాస్ గారికి పంపిస్తాము. ప్లస్ ప్రభాస్ గారి కళ్ళద్దాలంటే నాకు ఇష్టము. రెండోది, ఇంత అడావిడి జరుగుతుంటే ప్రభాస్ గారు నాకు ఇచ్చిన మోటివేషన్ ఏంటి అంటే, డార్లింగ్ ఎనీ పబ్లిసిటీ ఈజ్ గుడ్ పబ్లిసిటీ అని చెప్పారు. ఇప్పుడు నేను అనే పాయింట్ ఏంటంటే, సినిమా హీరోల పేరు మీద ఫ్యాన్స్ కొట్టుకుంటారు కానీ హీరోలు కొట్టుకోరు కదా. సో ప్రభాస్ గారికి నాకు ఉన్నటువంటి రిలేషను మంచి రిలేషను. సో ఇక్కడ జనాలు అర్థం చేసుకునే విధానం వేరు. నేను అదే చెప్తున్నా, నేను అన్నింటినీ బయటికి పెట్టలేను. నా దగ్గరకు వచ్చే సెలబ్రిటీలు అందరి గురించి నేను బయటికి చెప్పలేను. అంటే బయట వస్తున్న ఆడియో కాల్స్ కావచ్చు, ఇవన్నీ మాట్లాడుతుంటే ఏంటంటే ఏది జరుగుతుంది, ఏం మాట్లాడుతుందో తెలియదు, కొంత నెగిటివిటీ. ఇప్పుడు నేను అనేది ఏంటంటే తల్లి, ఆడియో అనేది మనం స్వేచ్ఛగా మాట్లాడుకునేది నా ప్రైవసీ అమ్మ. నేను నా బెడ్రూమ్లోనో, నా బాత్రూంలోనో, నా రూమ్లోనో మాట్లాడుకునే దాన్ని కూడా నువ్వు దాన్ని వాడుతున్నావు అంటే అది నీ విచక్షణకే వదిలేస్తా. నేను అనే పాయింట్ ఏంటంటే, ఇప్పుడు నా దగ్గర 190 మంది ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఉంటుంది. రెండోది, నేను నా ఆఫీస్లో కూర్చుంటే నా దగ్గరికి బ్యూరోక్రాట్లు వస్తారు, జర్నలిస్టులు వస్తారు, ఐపీఎస్లు వస్తారు, మీడియా ఛానల్ అధిపతులు వస్తారు, యాంకర్లు వస్తారు, స్టింగర్లు వస్తారు. అర్థమైందా? స్టింగర్లు వస్తారు. సో ఆ స్టింగర్లలో ప్రాణాలకు తెగిడ్చే స్టింగర్లు కూడా ఉంటారు నా దగ్గరకు వస్తారు, చేయించుకుంటారు. సో చాలామంది వస్తారు. నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషను కంటిన్యూగా సెన్సేషన్ కావాలి అంటే మన తెలుగు ఛానల్స్ అన్నిటికీ ఫీడ్ ఇచ్చిన ఒక 2 సంవత్సరాలు అయిపోతుంది, ఇంకా ఉంటుంది నా దగ్గర. నేను ఒకవేళ సంచలనాలు ఇవ్వాలంటే నేను టీవీ ఛానల్ అధిపతుల గురించి సంచలనాలు ఇస్తా, టీవీ న్యూస్ రీడర్ల గురించి సంచలనాలు ఇస్తా. సో చాట్ల దగ్గర నుండి నా దగ్గర ఉంటాయి. చాట్ ఉంటుంది కదా, చాట్ హిస్టరీ కూడా ఉంటుంది, వాట్సాప్ చాట్. ఎందుకంటే నేను ఎవరి దగ్గరికి పోను, నా దగ్గరికి వచ్చినోడే నాకే చెప్పుకుంటాడు, సార్ మిమ్మల్ని వాడు తిడుతుండు కదా, వానికి సంబంధించిన సీక్రెట్ నా దగ్గర ఉంది, మీరు తీసుకోండి అంటాడు. నాకు ఏం పని అమ్మా, నేనన్నా గంగలవాడు సావు నువ్వు వాడు, నాకెందుకు రా అయ్యా ఇవన్నీ నాదే. నేను పొద్దుగాలు లేస్తే నా జాతకాలు, నా లొల్లి, నా పెన్నాంకు టైం ఇవ్వాలి, నా బిడ్డకు టైం ఇవ్వాలి, మిగిలితే ఇంత స్విమ్మింగ్ చేసుకోవాలి. నాకు స్విమ్మింగ్ అంటే పిచ్చి, ఇంకంతకంటే ఏముండదు. పోతా స్విమ్మింగ్ చేసుకుంటా. నాకు ఇప్పుడు నేను యుద్ధం చేయాలనుకోవట్లేదు. యుద్ధం చేస్తే బద్దలు భాషింగాలు అవుతాయి. నేను వద్దనుకుంటున్నా. నేను నా తరపున నేను కూల్, నా పనేదో నేను చేసుకుంటున్నా. ఇంకోటి, నేను అవతల వ్యక్తులను శత్రువులుగా నేను భావించా. ఎందుకంటే పొద్దున్న లేస్తే నన్ను 100 మంది తిడతారు. ఇప్పుడు ఈ వీడియోలో కూడా ఇంటర్వ్యూలో వాడు ఎవడో పందినా కొడుక మళ్ళీ వచ్చి రవ్వంటాడు నన్ను. ఇప్పుడు నేను మన ఇంటికి పోవాలన్నా? నేను అనేది ఏంటంటే ఇవన్నీ నాకు వద్దు. నేను నా ఫ్యామిలీతోని, నా పెళ్ళాంతోని, నా టూర్లు, నా ఎంజాయ్, పుట్టినందుకు 2 జీవితాలు అనుభవించి చచ్చిపోతా. నా కాన్సెప్ట్ అది. ఒకసారి రాజా సార్కి ఆల్ ది బెస్ట్ చెప్పండి సార్. మా డార్లింగ్ మీ నోటితో వినాలంది. డార్లింగ్ ప్రభాస్ రాజా సార్కి ఆల్ ది బెస్ట్. సెప్టెంబర్లో, ప్రజెంట్ అయితే సెప్టెంబర్లో డేట్ ఇస్తున్నారు.
సో సెప్టెంబర్లో రాజసార్ రిలీజ్, సూపర్ హిట్ కావాలి డార్లింగ్. సో నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతా. త్వరలో కలిసి ఒక వీడియో పెడతా. డార్లింగ్ ఒక గిఫ్ట్ ఇస్తా అన్నాడు నాకు. ఆ గిఫ్ట్ ఇస్తే ఆ గిఫ్ట్ తీసుకొని వీడియో పెడతా. మొత్తానికి మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది విషెస్ చెప్పినందుకు. అండ్ మీరు చాలా ఈ ఇంటర్వ్యూలో చాలా ఓపెన్ అయ్యారని నాకు కూడా అనిపిస్తుంది. నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను యాక్చువల్లీ. బయట చూసేదానికి ఇప్పుడు మాట్లాడేదానికి చాలా తేడా ఉంది. అందరు అట్లనే అనుకుంటారు తల్లి. ఇక్కడికి వచ్చేవరకే అట్లా అనుకుంటారు. ఇక్కడికి వచ్చినాక అందరికి అర్థమవుతుంది. రెండోది నీకు వ్యక్తిగతంగా నేను తెలుసు. ఇక ఇప్పుడు నా ప్రొఫెషన్ తల్లి, ప్రొఫెషన్గా చూడాలి అంతే. ఇక దానికి ఏముంది, ఇక మనం తప్పు పడితే ఇక ఎవరు. ఓకే, సో చివరిగా సో ఆస్ట్రాలజీలు అందరిలో కూడా మీరే ఫస్ట్ అనుకుంటా రేంజ్ రోవర్ కారు వాడుతున్న పర్సన్. అండ్ మీ మెయింటెనెన్స్ కూడా అంత హైగా ఉంటుంది, అంటే ప్రతిదీ బ్రాండెడ్ వాడుతూ ఉంటారు. మీ బట్టలు కూడా లగ్జరీగా బతకాలి అంతే. మీ బట్టలు ఎల్లో ఎక్కువ చూస్తుంటా, అంటే నేను బాగా పసుపు రంగుతో ఉన్నటువంటి అవి ఎక్కువ చూస్తుంటారు. కామాఖ్య అమ్మవారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎరుపు రంగులు, ఎరుపు, రాజశ్యామల, పసుపు, బగాళముఖి అంతకు ముందు ఎప్పుడు చూసినా కూడా అవే కనిపిస్తాయి. ఈ రంగులకి ఏమైనా ఉందా, అర్థం ఉందా, లేదా మీ జాతకం ప్రకారం వేసుకుంటారు? లేదు. పసుపు రంగు అనేది గురుబలం ఇస్తుంది. బగాళముఖి, రాజశ్యామల, ఎరుపు రంగు. సో అట్లా అమ్మవారిని బట్టి నేను చేసే పూజలను బట్టి నేను డ్రెస్సులు వేసుకుంటా. ఎందుకంటే మా మీద చాలా ఎఫెక్ట్ ఉంటుంది. ఆ పూజలు చాలా పవర్ఫుల్ పూజలు. అవి చేసేటి ఆర్డినరీ పూజలు కాదు. అవి ఎవ్వరు చేయలేరు. వాటిని విమర్శించడం చాలా ఈజీ, చేయడం చాలా కష్టం. ఎందుకంటే బాగా రిస్క్తో కూడుకున్నది. ఖచ్చితంగా నాన్ వెజ్ లిక్కర్ లేకుండా పూజలు చేయలేము. సో ఖచ్చితంగా అవి చేయాలంటే కొన్ని నియమాలు ఉంటాయి. అందుకని ఆ బట్టలు వేసుకొని చేయాలి అవి. అందుకని వాటిని వాడుతాం. ఓం నమో వెంకటేశాయ.